హలో గైస్, చెప్పాను కదా సౌత్ ఆఫ్రికా కొట్టేస్తుందని. ఫస్ట్ బ్యాటింగ్ మన వాళ్ళ వీక్నెస్ అంతా బయటపడిపోయింది. ఏంటంటే ఇప్పుడు దాకా సర్వైవ్ అవుతూ వచ్చారు. మా సూపర్ 8 స్టేజ్లో ఇది సరిపోదు, ఈ పర్ఫార్మెన్స్ సరిపోదు. ఎందుకంటే వాళ్ళు మన వీక్నెసెస్, మన ఎక్కడ స్లో బాల్స్, స్లో కట్టర్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది కదా, వాళ్ళ దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్, వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ మొత్తం చూపించారు. ఒకనొక స్టేజ్లో స్టార్టింగ్ 3 వికెట్లు పడిపోయినాయి. డేవిడ్ మిల్లరు, మనడు బ్రేవిస్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి టీంని మంచి స్కోర్కి తీసుకెళ్ళి లాస్ట్లో స్టోప్స్ కూడా బాగా ఫినిష్ చేశాడు. సో 187 మంచి స్కోరు సౌత్ ఆఫ్రికా కొట్టింది. సో ఆ చేసే క్రమంలో మనోళ్ళు ఎక్కడ నిలబడలేదు. సో ఏంటంటే ఇకనైనా మన స్ట్రెంగ్త్ని తెలుసుకుని మన వీక్నెసెస్ పక్కన పెట్టి మిగిలిన 2 మ్యాచ్లు గెలిచి సెమీస్కి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సెమీస్కి వస్తారు మనోళ్ళు. కాబట్టి ఏంటంటే కొంచెం అవన్నీ కరెక్షన్ చేసుకోవాలి. వీక్నెసెస్ అని కరెక్ట్ చేసుకుంటే మనకి మళ్ళీ గెలుపు ఈజీ అవుతుంది. సో గాయస్, ఇది మన క్రికెట్ అనాలిసిస్. సో గాయస్, ఇలాంటి మోర్ కంటెంట్ కోసం, క్రికెట్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్.